దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఒక ఇష్యూ చెలరేగుతూ ఉంది. అదేంటి అంటే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండే తర్వాత కాంగ్రెస్లోకి రీసెంట్గానే జంప్ అయిండు. ఎమ్మెల్యే ఉన్నప్పుడే జంప్ అయిన తర్వాత దాదాపు చాలా రోజుల నుంచి కూడా తనపైన రకరకాల అలిగేషన్స్ వచ్చినాయంటే ఏదైతే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా భూములలో ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా మేము పట్టా పాస్బుక్లు ఇస్తా అని చెప్పేసి చాలామంది ప్రజలను కూడా మోసం చేసినట్టు రకరకాల ఆరోపణలు కూడా వచ్చినాయి. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో దాదాపు ఈ 2 రోజులు గడుస్తున్నటువంటి కాలంలో తన కొడుకు ప్రేమ వివాహాన్ని అడ్డుకుంటున్నాడని చెప్పేసి తన కొడుకును తనే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడే చంపాలని చూస్తున్నాడంటూ కూడా తన కొడుకు డైరెక్ట్గా ఆ పిఎస్ దగ్గరికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నిజంగా జరిగినటువంటి ఆ ఇష్యూ ఏంటి అంటే దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రూపారెడ్డి అనేటువంటి వ్యక్తి, పటేలుల రూపారెడ్డి అనేటువంటి వ్యక్తి తన యొక్క కూతుర్ని ప్రకాష్ గౌడ్ కొడుకు అయినటువంటి ఆ సంతోష్ గౌడ్ కూడా ప్రేమించి వివాహం కూడా చేసుకుందాం అనేటువంటి ప్లాన్లో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళకి కూడా సంతోష్ గౌడ్ వాళ్ళ ప్రకాష్ గౌడ్కి కావచ్చు, వాళ్ళ అమ్మకి కావచ్చు అందరికీ చెప్పించేటువంటి ప్రయత్నం చేసి ఒక అమ్మాయి నేను ప్రేమిస్తా ఉన్నాను, పలానా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సరే చాలా రోజుల నుంచి మేము ఇష్టపడతా ఉన్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, మీరు ఏమంటున్నారంటే సరే మీ ఇష్టం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సరే ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి మేము కూడా జూలై 8న ఏదైతే జూలై 8న మేము ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు కూడా ఆ మీడియాకు చూపెట్టిండు, దానికి సంబంధించిన వీడియోస్ కూడా చూపెట్టిండు. ఆ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి దాదాపు ఇప్పటికీ 40 రోజులు గడుస్తూ ఉంది. 40 రోజుల నుంచి కూడా మా అత్తమ్మ అయినటువంటి రూపారెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, అది నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కావాలనే పెళ్ళి ఇష్టం లేక అంటే ఒక అమ్మాయిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఇష్టం లేక మా నాన్న నన్ను ఫోన్ చేసి బెదిరించడం, లేకపోతే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి దాదాపు 40-50 మంది రౌడీలను పంపడం, ఇక్కడ వచ్చి డోర్లు బదులు కొట్టి రూపారెడ్డి బయటకు రా అని చెప్పేసి మా అత్తమ్మను చంపేస్తానడం, లేకపోతే రకరకాలుగా ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 1 లక్షల కోట్లు దోచుకుంది, స్కామ్ చేసింది, బిజినెస్ పెడుతున్నటువంటి పేరుతో దాదాపు ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల నుంచి 30-35 లక్షల వరకు కూడా దాదాపు కోట్లలో డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కూడా నర్సింగ్ పిఎస్ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా చాలామంది బాధితులు కూడా నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఈ బాధితులంతా కూడా కావాలనే ఎమ్మెల్యేనే పంపిస్తే వచ్చారు, కానీ ఇన్ని రోజులు అంటే ఈ బాధితులందరూ కూడా ఇన్ని రోజులు ఎట్టిపోయారు. సరే 2023లో డబ్బులు తీసుకుందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటకు రాలేకపోయారు? కావాలనే ప్రకాష్ గౌడ్ వీళ్ళందరినీ రెచ్చగొట్టి మా పైకి పంపిస్తాడు, నా నాన్న ఎప్పుడైనా నన్ను చంపేస్తాడు అంటూ కూడా సంతోష్ గౌడ్ కూడా చెప్పిన పరిస్థితి. మరి నిజంగా ప్రకాష్ గౌడ్ నిన్న ఫోన్ కాల్లో ఒక మీడియా ఛానల్లో ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియోలు కూడా మనం చూసాం. ఆ వీడియోలో కూడా అసలు అతను ఎవడో మాకు సంబంధం లేదు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు అంటూ కూడా కొన్ని రకరకాలుగా మాట్లాడి నిజంగా నేను వాళ్ళ కొడుకునే అంటూ కూడా తిను ఆధారాలు చూపెట్టినా కూడా లేదు, వాడితో నాకు సంబంధం లేదు, వాడు ఎవడో నాకు తెలియదు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అంటే ఒక ప్రజాప్రతినిధి, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అతను తన సొంత కొడుకును పట్టుకున్న కథలు ఎవడో తెలియదు అంటూ కూడా ఆ దాటా వేసేటువంటి ప్రయత్నం చేసిండు. నిజంగా ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారు, సరే పెళ్ళి తెచ్చుకో అని చెప్పి సరే అని ఒప్పుకున్నారు, కానీ కావాలనే వీళ్ళు ఎందుకు ఆపుతున్నా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు ఆపడంతో పాటు ఏదైతే మా అత్తమ్మ ఉందో మా అత్తమ్మనే నాకు కొంచెం బలం అయిపోయింది కాబట్టి, మా అత్తమ్మ నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మా అత్తమ్మనే మీ పెళ్లి చేసి తీరుతా అని చెప్పేసి మాకు సపోర్ట్గా ఉంటుంది, తన ఇంట్లో ఉంచుకుంటుంది కాబట్టి తననే ఏమైనా చేయాలి, తననే లేపేయాలనేటువంటి ప్లాన్లో మా తండ్రి ఉన్నాడు. కావాలనే దాదాపు 40 నుండి 50 మందిని మా ఇంటిపైకి పంపించి కావాలనే లక్షల కోట్లలో మా దగ్గర డబ్బు దోచుకుంది రూపారెడ్డి అని చెప్పేసి మా అత్తమ్మ పైన కూడా దాడి చేయడానికి పంపించిండు. ఇంటికి వచ్చి డోర్లు కొట్టి మా అత్తమ్మను వేరే రూమ్లో ఉంచి లాక్ వేశాను, లేకపోతే మా అత్తమ్మను ఏం చేసేవాళ్ళు, నన్నేం చేసేవాళ్ళు, ఇదంతా కూడా మా నాన్నే పంపించని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే నిన్న బాధితుల దగ్గర కూడా చాలామంది ఆ మీడియా ప్రతినిధులు కావచ్చు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు బాధితులు మాట్లాడేటువంటి అంశం ఏంటంటే దాదాపు 2023 నుంచి కూడా మా దగ్గర అంటే మేము అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కాబట్టి చాలా నమ్మినాం. అక్క మా దగ్గర నేను బిజినెస్ పెడతా ఉన్నాను, బిజినెస్ కొంచెం ఓకే అయితే డబ్బులు వస్తాయి, అందరికీ మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాను, అప్పుగా ఇవ్వండి అని చెప్పేసి కనీసం మిత్తి లేకుండా వడ్డీ లేకుండా కూడా అందరూ దాదాపు 5 లక్షల ఒకరు, 20 లక్షల ఒకరు, 10 లక్షల ఒకరు, 30 లక్షల ఒకరు, ఈ విధంగా చాలామంది కూడా డబ్బులు ఇచ్చిర్రు.
ఆ డబ్బులు ఇచ్చినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే కదా, మాతో కలిసి పనిచేస్తుంది కదా, మాతో కలిసి ఇదే కాలనీలో కావచ్చు ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి నమ్మి చాలామంది డబ్బులు ఇచ్చినాం. డబ్బులు ఇచ్చి దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా తిరిగి ఇవ్వకపోగా కూడా మేము కేసులు వేస్తారా వేసుకోండి, లేకపోతే ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి బెదిరించే ప్రయత్నం చేసింది. ఇన్ని రోజులు మేము బయటకు రాకపోవడానికి, అంటే చాలా రోజుల నుంచి మేము పిఎస్ఎల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కానీ మాకంత ఆ స్పేస్ రాకపోవడంతో ఈమె ఆ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి ఈ టైంలో కొంచెం మేము ఇన్ని రకాలుగా మేము డబ్బులు తీసుకుంది అని చెప్పేసి మేము బయటకు రాగలుగుతున్నాం. కానీ మా వెనక ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరో కాంగ్రెస్ పార్టీ ఉండి ఎవరు కూడా మా వెనక లేరు. మేము స్వచ్ఛందంగా మాకు జరిగినటువంటి ఇబ్బంది మాకు ఆమె ఇబ్బందులు పెట్టింది కాబట్టి, ఆమె మా దగ్గర డబ్బులు దోచుకుని ఇవ్వట్లేదు కాబట్టి, ఏదో పనికిరాని చెక్కులు మా దగ్గర ఇచ్చింది కాబట్టి మేము తన దగ్గరికి అడిగే ప్రయత్నం చేసాం. కానీ మేము ఎక్కడా కూడా తనను తిట్టడం కానీ దూషించడం లాంటివి చేయలేదు. కోపం ఏదో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి, మేము సంపాదించుకున్న డబ్బు కాబట్టి ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆమె చెక్కులు ఇచ్చింది అవి ఆ చెల్లని చెక్కులు అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆమె దగ్గరికి డబ్బుల కోసం వెళ్తే లేదు నా ప్రకాష్ గౌడే పంపించిండు, నన్ను చంపాలని చూస్తున్నారు, ప్రకాష్ గౌడ్ అలా కొడుకును డైరెక్ట్గా చంపేయాలనే ప్లాన్లో ఉన్నాడు. మరి ఒక వేరే అమ్మాయి అంటే ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఈ విధంగా కొడుకును అసలు నా కొడుకే కారణం ఏంటి అంటూ కూడా ఆ రూపారెడ్డి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి తన కొడుకు కూడా మా డాడీతో నాకు థ్రెట్ ఉంది, ఖచ్చితంగా మా డాడీ మమ్మల్ని చంపేస్తాడు, నన్ను కావచ్చు నేను ప్రేమించిన అమ్మాయిని చంపేస్తాడు, ఆల్రెడీ పెళ్లికి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మాట ఎందుకు మారుస్తున్నారు అర్థం కావట్లేదు, ఏమన్నా అంటే అసలు నువ్వు నా కొడుకువే కాదంటున్నాడు, అసలు నువ్వు ఎవరు అని మాట్లాడుతున్నాడు, అసలు నిజంగా ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఖచ్చితంగా నాకు పోలీసులు నాకు మా నాన్న నుంచి థ్రెట్ ఉంది, పోలీసులు నాకు ఖచ్చితంగా సహకరించాల్సి నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందని చెప్పేసి తన కొడుకు ఆ సంతోష్ గౌడ్ కూడా మాట్లాడుతాడు. ఇదే అంశం గురించి ఒకసారి మాట్లాడదాం. దిశ పేపర్లో ఒకసారి ఆ వార్తాపత్రికలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే దిశ పేపర్లో మెయిన్గా మనం వార్త చూస్తూ ఉన్నాం. తన కొడుకు సంతోష్ గౌడ్ కూడా నిన్న పెద్ద ఎత్తున ఒక మీడియాతో కూడా మాట్లాడిండు. ఒకసారి ఏం మాట్లాడినా చూద్దాం. నా ప్రేమకు మా నాన్నే అడ్డు, నన్ను అంతం చేయాలని కుట్ర, అందులో భాగంగానే ప్రియురాలి ఇంటిపై దాడి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమార్ ఏం చెప్తా ఉంటారు, నా ప్రేమకు నా నాన్నే అడ్డు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అంతం చేయాలని కుట్ర చేస్తూ ఉన్నాడు మా నాన్న, నా ప్రేమకు నా నాన్నే అడ్డుగా ఉన్నాడు, అందులో భాగంగానే ప్రియురాలి ఇంటిపై కూడా దాడి చేయించిండు దాదాపు చాలా మందితో అని చెప్పేసి కూడా ప్రకాష్ గౌడ్ కుమారుడు ఆ సంతోష్ గౌడ్ కూడా చెప్తాను. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తన తండ్రి అడ్డుపడుతున్నాడని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వల్ల తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు ఏం జరిగినా తన తండ్రి ప్రకాష్ గౌడే కారణమని ఆరోపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తాను అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నాన్నకి ఇష్టం లేదు, నాన్నకి ఇష్టం లేకపోవడంతో నేను ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని కావచ్చు లేకపోతే నన్ను కావచ్చు లేకుండా చేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు అన్నట్టు కూడా సంతోష్ గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఆల్రెడీ సంతోష్ గౌడ్ చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయినప్పుడు నాన్న వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత ఇప్పుడు లేదు, అసలు నా కొడుకే కాదు వీటితో నాకు సంబంధం లేనటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రూపారెడ్డి అనే వ్యక్తి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తన కూతుర్నే ఇతను ప్రేమించిండు. ఆ ప్రేమించిన తర్వాత కూడా అది ఒప్పుకున్న తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, వాళ్ళ యొక్క రిలేషన్లో కూడా ఓకే అయిపోయిన తర్వాత కూడా కావాలనే ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు, నన్ను లేపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఖచ్చితంగా మా నాన్న నన్ను ఏదో చేస్తాడు అంటూ కూడా తన కుమారుడైన సంతోష్ గౌడ్ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తన తండ్రి అడ్డుపడుతున్నాడని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారట. తన తండ్రి వల్ల తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. తమకు ఏం జరిగినా తన తండ్రి ప్రకాష్ గౌడే కారణమని ఆరోపించాడు. గురువారం సంతోష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తాను మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కూతురును ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానంటే తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెప్పారు. అయినా తాను గత నెలలో రూపారెడ్డి కూతురుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని పేర్కొన్నాను. నాటి నుంచి తాను రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్నానని కూడా వెల్లడించారు. అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, మా నాన్న కూడా ఒప్పుకోవట్లేదు. సరే, మొదటిగా ఒప్పుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకున్నారు, సరే అన్నారు, సరే బెటర్ మా నాన్న అన్నాడు, అమ్మ కూడా అన్నది. తర్వాత నేను ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా అత్తవారింట్లోనే దాదాపు 40 రోజులుగా మా అత్తవారింట్లోనే ఉంటున్నాను సంగతి మా తండ్రికి కూడా తెలుసు, కావాలనే అసలు నాకు ఆడెవడో తెలియదు అని చెప్పేసి దాదాపు 40 మందికి పైగా కూడా తన ఇంటిపై కూడా దాడి చేయడానికి పంపించినట్టు. ఒకసారి చూద్దాం. తనను ఎలాగైనా అంతం చేయాలని తన తండ్రి ప్రకాష్ గౌడ్ పథకం ప్రకారం 40 మందితో తన అత్త ఇంటిపై దాడి చేయించారని సంతోష్ గౌడ్ ఆరోపించారు.
ఇంటిపై దాడి జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసులు కంప్లైంట్ను సరిగ్గా స్వీకరించలేదన్నారు. నార్సింగ్ పోలీసులు రాజకీయ ప్రభావంతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే కొడుకు ప్రేమ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించాల్సి ఉంది. ఏదైతే దీనికి సంబంధించి అతను మాట్లాడలేదని చెప్పేసి లేక స్పందించట్లేదని చెప్పేసి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారట. వీళ్ళు ఊకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతా ఉన్నారు ఏంటి అని చెప్పేసి రూపారెడ్డి వాళ్ళ ఇంటికి దాదాపు 40 మందికి పైగా కూడా కొందరు రౌడీలను పంపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు, నన్ను లేపేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాగే రూపారెడ్డి మా అత్త అనేటువంటి రూపారెడ్డిని కూడా ఏదో చేయలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కావాలనే డబ్బులు చేసింది, స్కామ్ చేసింది, లక్షల కోట్లు దోచుకుంది, ప్రజల దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుందని చెప్పేసి కావాలని ఒక 40 మంది మహిళలను కావచ్చు పురుషులను కొందరు కావాలని పంపించి టార్గెట్ చేస్తూ ఉన్నాడు. కానీ మా నాన్నతో ఎప్పటికైనా నాకు ప్రమాదమే ఉంది, ఖచ్చితంగా మా నాన్న నన్ను చంపేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మీడియాతో మాట్లాడుతాం. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ప్రకాష్ గౌడ్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు చాలామందికి చెప్తారు, చాలామందికి మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి ప్రేమ వివాహాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి కూడా పంచాయతీ చాలా వస్తాయి. సరే కానీ చేసేయండి, ఇద్దరికి ఇష్టం ఉంటే ఏంటని చెప్పేసి మీరు కూడా చెప్పుంటారు చాలామందికి. సరే ఇద్దరు వ్యక్తులు ఇష్టం, ఇప్పుడు ఒకవేళ మీ కొడుకు ఇష్టపడ్డా మీరు ఒకవేళ వద్దు అన్నా కూడా మీ కొడుకు వేరే అమ్మాయిని చేసుకున్నా కూడా మళ్ళీ అక్కడ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ సూసైడ్ అయ్యేటప్పుడు ఏదో చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటే చాలా ఏంటి కూడా మంచిగా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కూడా kasi ఇక్కడ ప్రకాష్ గౌడ్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తప్పు అనేది కాదు, భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే హక్కు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఒక అమ్మాయినే ప్రేమించినటువంటి నిబంతో చిన్నప్పటి నుంచి పెంచినటువంటి కొడుకుని అసలు నా కొడుకే కాదు వాడు ఎవడో నాకు తెలియనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్గా. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రాజేంద్ర నగర్ ప్రజలు కావచ్చు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కావచ్చు లేకపోతే రూపారెడ్డి గారు కావచ్చు కూర్చుని మాట్లాడుకొని పెళ్లి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, కూర్చుని పెళ్లి చేసేస్తే అయిపోతుంది. కానీ ఈ విధంగా ఎలిగేషన్స్ చేయడం లేకపోతే ఆమె లక్షల కోట్లు స్కామ్ చేసిందని చెప్పి నిజంగా లక్షల కోట్ల స్కామ్ చేసి ఉంటే నిజంగా పోలీసులు ఉన్నారు, కోర్టులున్నాయి, నిజ నిర్ధారణ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికి తప్పు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు డీటెయిల్స్ బయటకు చూడాలి. అసలు మరి ఈ కేసు విషయంలో అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది, అసలు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూడాలి.